Good morning, my dear students. Final year Biotechnology 5A Unit 1, that is Mendel's Laws and Inheritance. So, ఈ సెషన్లో మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దేర్ లాస్ సెగ్రిగేషన్ ఆఫ్ లాస్ అనేటటువంటివి ఎక్స్పెరిమెంట్స్ నుంచి మనకి మెండల్ లాస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అనే దాన్ని ఈ సెషన్లో మనం స్టడీ చేద్దాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జెనెటిక్స్, ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ విచ్ డీల్స్ విత్ జీన్ ఈజ్ నోన్ యాజ్ జెనెటిక్స్. సో జెనెటిక్స్ అనేది బయాలజీలో ఒక పార్ట్. దీంట్లో మనం దేని స్టడీ చేస్తాం? జీన్ యొక్క క్యారెక్టర్. జీన్కి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద హెరిడిటరీ, దట్ మీన్స్ జీన్స్ కమింగ్ ఫ్రమ్ హెరిడిటరీ. సో దే హ్యావ్ ది ఇన్హెరిటెన్స్ కెపాసిటీ. జీన్స్ హ్యావింగ్ 2 kind of natures. They are called as phenotypic, that is called dominant character, and second one is the genotypic, this is the recessive character. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, జీన్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి డామినెంట్ అయితే ఆపోజిట్గా రెసిసివ్ అనేటటువంటిది ఉంటుంది. ఒకటి ఎక్స్ప్రెస్ అయ్యేటటువంటిది, రెండవది మాస్కింగ్ కండిషన్లో కానీ సప్రెస్డ్ కండిషన్లో కానీ ఉండేటటువంటి దాన్ని రెసిసివ్ అంటాం. సో 2 ఒకేలా ఉంటే అలాంటి వాటిని మనము హోమోజైగస్ అని పిలుస్తాం. లేదు ఒకటి ఒకలాగా ఇంకొకటి, అంటే ఒక డామినెంట్ ఒక రెసిసివ్ 2 సమ్ టైమ్స్ బైండ్ అయినప్పుడు అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే హెట్రోజైగసీ. సో ఫస్ట్ వన్ మనం కొన్ని డెఫినేషన్స్ జెనెటిక్స్లో వచ్చే డెఫినేషన్ చూసుకుంటే, ఫస్ట్ ఇట్ ఈజ్ ఎ క్యారెక్టర్. వాట్ ఈజ్ క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఈజ్ ఎనీ మార్ఫలాజికల్ and anatomical, biochemical, or the behavior features of any one organism. Once again I repeat the character. A character means it is any morphological, anatomical, biochemical or behavioral features of an organism. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది దాని యొక్క మార్ఫలాజికల్ మీన్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్, anatomical ఇంటర్నల్ అపియరెన్స్, బయోకెమికల్ అంటే ఆ ఆర్గనిజంలో ఉండేటటువంటి బయోకెమికల్ క్యారెక్టర్స్ అనేటటువంటివి, అంటే కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయలాజికల్ మెటీరియల్స్. సో అలాంటివి ఏమైనా ఉన్నా. బిహేవియరల్ మీన్స్ the gene, it may be depend upon the environmental genetics అంటాం మనం. The gene character is decided by the environment, decided by the surrounding of the environment. So these are the different features. దీంట్లో మనకి LL అనేటటువంటిది అనదర్ పాయింట్. సో LL means it is each gene contain 2 alternative forms. These genes are known as, the alternative form of gene is known as LL. They may be either if you take the seed color means, so first one is the dominant and the second one is the recessive. So as like so many characters next classes lo manam chustam. LL means it is the alternative form of gene. That may be one gene can be produced by the recessive form and the another character represented by the small letter coding. That means here the dominant character, it always should be capital letter. The small recessive character, it should be represented as small letter. And heterozygous condition, each somatic cell of organism has 2 copies of genes is individuals. So the 2 copies rendu okela unte, that means for example females lo XX chromosomes. So ee XX anedi rendu okela unte, it is the homozygous condition. Heterozygosity means when an individual has 2 different alleles.
టూ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఇది మేల్లో చూడొచ్చు XY. XY అనేటటువంటిది ఇట్ రెఫర్ టు ద హెట్రోజైగస్ కండిషన్. ఇట్ ఈస్ రెఫర్ టు ద హెట్రోజైగస్ కండిషన్. హోమోజైగస్ అనేది మనం మేల్స్లో చూస్తాం. దీన్ని బేస్ చేసుకొని మనకి క్రాసింగ్ టెక్నిక్స్ అనేటటువంటి వాటిని కూడా మనము స్టడీ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసేటటువంటి ఈ క్యారెక్టర్స్లో సో టుడే క్లాస్లో మనం ఏం చూస్తున్నామంటే ద పైనీర్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద జెనెటిక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఎమినెంట్ సైంటిస్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రెగర్ జోహాన్ మెండల్. His timeline is 1822 to 1884. So, Gregor Johann Mendel, his hobby is gardening of the plants. So, gardening of plants, first of all, first he take a plant is nothing but Pisum sativum. It is a pea plant. Pisum sativum is an experimental plant. Those who choose the so many characteristic features of the Mendel. Mendel selected pea plant is an experimental material. Mendel selected several experiments during the pea plant. So first of all, ఇక్కడ Mendel అనే scientist father of genetics. He is the origin of genetics. First genetics ని origin చేశాడు. Then ఈయన చేసినటువంటి experiments అన్నిటిని కూడా so Gregor Johann Mendel was considered as father of genetics. He lived in Bonn city in Austria. He selected pea plant that is nothing but Pisum sativum for his experiment. After his experiments has been completed, Mendel presented his findings before the Natural History of Society of Bonn. బట్ ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి న్యాచురల్ హిస్టరీ ఆఫ్ సొసైటీ ఆఫ్ బార్న్కి అప్లై చేశాడు, కానీ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ హిస్ డెత్ ఈయన చనిపోయిన తర్వాత సేమ్ ఇవే ప్రిన్సిపుల్తో హ్యూగో డెవ్రీస్ అనే సైంటిస్ట్ వస్తాడండి. ఆయన సేమ్ ఇలాంటివే తీసుకొచ్చినప్పుడు సో ఇటువంటి క్యారెక్టర్స్ ఇంతకు ముందు ఎవరో తీసుకొచ్చారు అని చెప్పి మళ్ళీ వాటిని బయటికి తీసుకొచ్చినప్పుడు మెండల్ని ఏం చేస్తాడంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో హీస్ ఫైండింగ్స్ సో వీటన్నిటిని కూడా ఈయనకు ఒక పేపర్ ఎంటైన్ చేశాడు. దట్ పేపర్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటల్ ఇన్ ప్లాంట్ హైబ్రిడైజేషన్. మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నింటికి ఒక నేమ్ పెట్టాడు, ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ప్లాంట్ హైబ్రిడైజేషన్. బట్ మెండల్ గెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్టర్ హిస్ డెత్ ఓన్లీ. ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే ఆయనకి క్రెడిట్ అనేటటువంటిది వచ్చింది బై ద వర్క్ ఆఫ్ సమ్ సైంటిస్ట్ లైక్ హ్యూగో డెవ్రీస్, కార్ల్ కొరినియస్, నెక్స్ట్ ఎర్లిచ్ అనేటటువంటి సైంటిస్టులు. వీళ్ళు డచ్ బయాలజిస్టులు అండి, జర్మన్ బాటనిస్ట్, ఆస్ట్రియన్ బాటనిస్ట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కూడా మరలా వీళ్ళు బయటికి తీసుకున్నప్పుడు సో ఆల్రెడీ వెన్ ద ఇయర్ 1865లో ఈయన పబ్లిష్ చేశాడు. 1865లో పబ్లిష్ చేస్తే ఎవరు కూడా దాన్ని కన్సిడర్ చేయలేదు. మరలా 1884లో ఈయన డై అయిన తర్వాత 1900s దగ్గరికి వచ్చేటప్పటికి ద నెక్స్ట్ ఈజ్ క్రెడిటెడ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. నెక్స్ట్ మెండల్ సెలెక్టెడ్ హౌ మెనీ ప్లాంట్స్. ఈ పీ ప్లాంట్లో 30,000 ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓన్లీ పైసమ్ సటైవంలోనే 30,000 వెరైటీస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ చేశాడు. సో గార్డెనింగ్ చేస్తూ ఈయన పైసమ్ సటైవం మీద నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటివి కండక్ట్ చేశాడు. సో మెండల్ సెలెక్ట్ చేసినటువంటి పీ ప్లాంట్లో ఈయన ఫస్ట్ ఐడెంటిఫై చేసినటువంటిది ఏంటంటే ద డ్యూరేషన్ ఆఫ్ ప్రీకాఫ్ట్ ఈస్ ద వెరీ షార్ట్ లైఫ్ స్పాన్. ఇక్కడ పీ ప్లాంట్లో మనకి పీ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్. పీ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ని ఏమంటున్నామంటే ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ విచ్ డీల్స్ విత్ ద జీన్స్ ఈజ్ నోన్ యాజ్ జెనెటిక్స్. అది జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ అనేది మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఈయన మెండల్ దగ్గరికి వచ్చాడు అనమాట. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్. సో ఇప్పుడు మనకి క్రోమోజోమ్స్, సో దీంట్లో సొమాటిక్ క్రోమోజోమ్స్, జర్మ్లైన్ క్రోమోజోమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ మెండల్ సెలెక్ట్ చేసినటువంటి జెనెటిక్స్, అంటే మెండల్ ఆరిజిన్ అనమాట. పీ ప్లాంట్ ఈజ్ ద ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్. నెక్స్ట్ పీ ప్లాంట్లో ఇంకేం చూస్తారంటే హీ ఐడెంటిఫైడ్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్. ఆ క్యారెక్టర్స్ అనేటటువంటివి కూడా నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్లో అంటే దీని తర్వాత మీకు చెప్తాను. సో ఇక్కడ పీ ప్లాంట్ క్యారెక్టరిస్ట్లో వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ చేశాడు. ఇట్ ఈస్ ద
short lifespan. Controlling pollination, that means controlling fertilization is there. This fertilization is the self-pollination. Self-pollination, that means self-fertilization. They having the bisexual flowers. దీంట్లో ఉండేటటువంటి ఫ్లవర్స్ ఏంటంటే బైసెక్సువల్ ఫ్లవర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇది ఆర్ ఈజీలీ హైబ్రిడైజేషన్. సో ఇవి ఎర్లీగా మనం ఈజీగా హైబ్రిడైజ్ చేయడానికి కూడా ఈ యొక్క పీ ప్లాంట్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. సో మెండల్ చూజ్ చేసినటువంటి ఈ పీ ప్లాంట్లో మనకి సో మెనీ వెరైటీస్ అనేటటువంటివి కనిపిస్తాయి. మెండల్ సెలెక్టెడ్ 7 క్యారెక్టర్స్. పీ ప్లాంట్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్. సో వాటి గురించి నేను మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తున్నాను చూడండి. మెండల్ అనేటటువంటి సైంటిస్ట్ ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. మెండల్ దేని మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడంటే పీ ప్లాంట్ మీద మెండల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ పీ ప్లాంట్ నేమ్ ఏంటంటే ఇది ఫ్యాబేసీలో మనకు వచ్చేటటువంటిది పైసమ్ సటైవం అనేటటువంటి నేమ్. నెక్స్ట్ ఈ నేమ్ చేశారు ఆఫ్టర్ హిస్ డెత్ ఈ క్రెడిట్ గోస్ టు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. నెక్స్ట్ ఈ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని కూడా పీ ప్లాంట్ హైబ్రిడైజేషన్ అనేటటువంటి నేమ్ తో ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని ఎన్కోడ్ చేశాడు. ఈ పీ ప్లాంట్ నుంచి జీన్ అండ్ జెనెటిక్స్ అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ అనేటటువంటిది మెండల్ నుంచి డెరైవ్ అయింది. నెక్స్ట్ పీ ప్లాంట్ లో క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వెల్ డిఫైన్డ్ క్యారెక్టరిస్టిక్స్. దే హ్యావింగ్ ద షార్ట్ లైఫ్ స్పాన్. కంట్రోలింగ్ పాలినేషన్, దట్ మీన్స్ కంట్రోలింగ్ ఫెర్టిలైజేషన్ ఈజ్ ప్రెసెంట్. సెల్ఫ్ పాలినేషన్ అంటే దీంట్లో బైసెక్సువల్ ఫ్లవర్స్, ఒకే ఫ్లవర్ లో మేల్ అండ్ ఫీమేల్ అంటే ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ కి సంబంధించినటువంటి పాలినేషన్ అనేటటువంటివి దీంట్లో మనకి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ బైసెక్సువల్ ఫ్లవర్స్ అనేటటువంటి దీంట్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఈజీ హైబ్రిడైజేషన్. వీటిని ఒకదానికొకటి మనం ఈజీగా క్రాస్ చేసుకోవచ్చు, హైబ్రిడ్ అనేటటువంటి చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి మెండల్ సెలెక్ట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఇప్పుడు దాన్ని మెండల్ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి క్యారెక్టర్స్లో మనం దీన్ని ఎలా ఎన్కోడ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద క్యారెక్టర్. ఫస్ట్ వన్ ఈజ్ ద క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్లో మనకి 2 ఫామ్స్ ఉంటాయండి. ఒకటి డామినెంట్ ఫాము, రెండవది రెసిసివ్ ఫామ్. సో ఇక్కడ మనకి 7 పాయింట్స్ వస్తాయండి. ఇది ఎస్ఐ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్కి వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద క్యారెక్టర్. ఫస్ట్ వన్ ఈజ్ ద క్యారెక్టర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డామినెంట్ ఫామ్. ఇట్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. డామినెంట్ అనేది ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్లో ఎన్కోడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద రెసిసివ్ ఫామ్. రెసిసివ్ ఫామ్ చూడండి ఇక్కడ మనకి క్యారెక్టర్స్. ఇక్కడ మెండల్ చూజ్ చేసిన పీ ప్లాంట్లో 7 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మనం సీడ్ తీసుకుందామండి. ఫస్ట్ మనం తీసుకునేది ఏంటంటే సీడ్. ఈ సీడ్లో వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ 3 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫస్ట్ వన్ ఏంటంటే సీడ్ యొక్క షేప్ అనేటటువంటిది కనిపిస్తుందండి. ద షేప్ ఆఫ్ ది సీడ్. షేప్. షేప్ అనేటటువంటిది ఎలా ఉంటుంది? సీడ్ యొక్క షేప్ అనేటటువంటిది సో హియర్ రౌండ్ కలర్లో ఉంటే ఇట్ షుడ్ బి రౌండ్. ఈ రౌండ్కి మనం ఏం చెప్తాం అంటే క్యాపిటల్ ఆర్ఆర్ అని కోడ్ చేస్తాం. దీనికి ఆపోజిట్లో ఉండేటటువంటి దాన్ని ఏమని పిలుస్తాం అంటే రింకిల్డ్ క్యారెక్టర్. రింకిల్డ్ అంటే ఇట్ షుడ్ బి అవి ఫోల్డెడ్ లైక్ ఫామ్స్లో కనిపిస్తాయి. వీటిని ఫాల్ సీడ్స్ అని కూడా మనం పిలుస్తాం. ముడతలు పడిపోయి ష్రింకేజ్ అయినటువంటిది అనమాట. ఇది రింకిల్డ్ క్యారెక్టర్. ఈ రింకిల్డ్ మనం అక్కడ క్యాపిటల్ ఆర్ఆర్ అన్నాం కాబట్టి దీన్ని స్మాల్ ఆర్ఆర్ అని దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ద సీడ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ద షేప్ ఆఫ్ ది సీడ్. సీడ్ యొక్క షేప్ తీసుకుంటే రౌండ్ సీడ్స్ ఉంటాయి, అది డామినెంట్ ఫామ్. అయితే దానికి ఆపోజిట్ లో రింకిల్ సీడ్స్ ఉంటాయి, దీన్ని రెసిసివ్ ఫామ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ సీడ్ కోట్ కలర్. అంటే ఇక్కడ ఉన్న ఈ సీడ్ కి దాని సరౌండింగ్ లో ఉండేటటువంటి కోట్ కలర్, సీడ్
కోట్ కలర్. సీడ్ కోట్ కలర్. సీడ్ కోట్ మీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలుసు, మన అందరికీ డైకాట్స్ ఉంటాయి. డైకాట్స్ అంటే మీ అందరికీ తెలుసు కదమ్మా. అంటే మనం వీటిని బ్రేక్ చేసినప్పుడు 2 ఆఫ్స్ కింద ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ తీసుకోండి, దాని పైన ఏముంటుందంటే మనకి ఒక లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సీడ్ కోట్ కలర్. ఈవెన్ మనకి పీ నట్స్ తీసుకోండి, పీ నట్స్ కూడా పైన ఒక లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సీడ్ కోట్ కలర్. సీడ్ కోట్ కలర్. ఈ సీడ్ కోట్ కలర్ లో కూడా మనకి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఆ కోట్ కలర్ ఏంటంటే డామినెంట్ క్యారెక్టర్ ఈస్ గ్రే కలర్. Dominant character is gray color. The recessive character is white color. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ డామినెంట్ అంటే గ్రే అంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా డామినెంట్ కి ఏ కలర్ అయితే మనం రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని ఇట్ షుడ్ బి క్యాపిటల్లో మనం కోట్ చేసుకోవాలి. డామినెంట్ లో వచ్చిన దాన్ని క్యాపిటల్లో కోట్ చేయాలి. ఇక్కడ చూడండి గ్రే అంటున్నాం కాబట్టి క్యాపిటల్ జీజీ. సో ఇక్కడ ఏమవుతుందంటే స్మాల్ జీజీ. అంటే ఒక సీడ్లో 2 క్యారెక్టర్స్ అయినాయి మనకి. ఫస్ట్ సీడ్ యొక్క షేప్ చూసాం. సీడ్ షేప్ అనేది రౌండ్గా ఉంటే దాన్ని డామినెంట్ అన్నాం, రింకిల్డ్గా ఉంటే రెసిసివ్ అని పిలిచాం. రెండవది ఏంటంటే కోట్ కలర్, గ్రే కలర్ అండ్ వైట్. అండ్ థర్డ్ వన్ ఇస్ ద కాటిల్డాన్ కలర్. సీడ్లో ఉండేటటువంటిది కాటిల్డాన్ కలర్. ఈ కాటిల్డాన్ అంటే ఎక్కడ కనిపిస్తుంది కాటిల్డాన్ అనేటటువంటిది? వెన్ వి ఓపెన్ ద డైకాట్ సీడ్స్. డైకాట్ సీడ్ని మనం ఓపెన్ చేస్తే దాని మధ్యలో ఉండేటటువంటి దాన్ని కాటిల్డాన్ అని పిలుస్తాం. సీడ్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా మధ్యలో ఉంటుంది ఇక్కడ, దట్ షుడ్ బి కాటిల్డాన్. సో ఈ కాటిల్డాన్ ఆల్రెడీ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎలా అంటే సింథటిక్ సీడ్ ప్రిపరేషన్లో కాటిల్డాన్స్ తీసుకుని దాన్ని ఆర్టిఫిషియల్ సీడ్స్ కింద మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు గ్రౌండ్ నట్స్ తీసుకుని చేస్తాం. దే ఆర్ నథింగ్ బట్ ఇక్కడ కాటిల్డాన్ అనేటటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ కాటిల్డాన్ కలర్ ఎలా ఉంటుంది? కాటిల్డాన్ కలర్ అనేటటువంటిది ఇట్ షుడ్ బి ఎల్లో కలర్ అనేటటువంటిది డామినెంట్ గా ఉంటుంది, ఎల్లో కలర్. దీనికి గ్రీన్ కలర్ అనేటటువంటిది రెసిసివ్ గా ఉంటుంది. అప్పుడు ఇది క్యాపిటల్ వైవై, ఇది స్మాల్ వైవై. వన్స్ అగైన్ ఫస్ట్ క్యారెక్టర్ లో 3 పాయింట్స్. ఫస్ట్ షేప్ ఆఫ్ ది సీడ్ యొక్క షేప్ రౌండ్ గా ఉంటుంది, డామినెంట్. రింకిల్డ్ గా ఉంటే రెసిసివ్. సీడ్ కోట్ కలర్ అంటే ఈ సీడ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటటువంటి లేయర్, అది ఎలా ఉంటుంది? గ్రే కలర్ లో ఉంటేనేమో డామినెంట్, వైట్ కలర్ లో ఉంటే రెసిసివ్. అండ్ థర్డ్ వన్ కాటిల్డాన్ దగ్గరికి వస్తే వెన్ వీ ఓపెన్ ద డైకాట్ సీడ్స్, సో దాన్ని మనం కాటిల్డాన్. ఇక్కడ కాటిల్డాన్ అనేటటువంటిది దీన్ని మనం ఎలా మనకి ప్రొడ్యూస్ చేస్తామంటే ఇక్కడ ఈ కాటిల్డాన్ అనేటటువంటిది దీంట్లో ఎల్లో కలరు, గ్రీన్ కలరు. ఇది సీడ్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ అయింది. ద సెకండ్ వన్ ఈస్ ద పాడ్ క్యారెక్టర్. వాట్ ఈస్ మెంట్ బై పాడ్ అంటే ఇలా మనకి ఉంది. ఈ మధ్యలో ఏముంటాయంటే పాడ్ లోపల సీడ్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి. పాడ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి డాలికస్ లాబ్ తీసుకోండి. డాలికస్ లాబ్. సో దీంట్లో మనకి ఏం కనిపిస్తాయంటే ఇలా కంప్లీట్గా ఉండి దీంట్లో కూడా మనకి పాడ్ కలర్ అనేటటువంటిది గ్రీన్ కలర్ అనేటటువంటిది. ఇక్కడ పాడ్లో 2 క్యారెక్టర్స్, ఒకటి కలర్, ఇక్కడ కలర్. ఈ కలర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుందంటే గ్రీన్ కలర్ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్. అంటే ఇక్కడ ఇట్ షుడ్ బి క్యాపిటల్ జీజీ కోడ్ చేస్తాం. ఎల్లో కలర్ ఈజ్ ద రెసిసివ్, అంటే దీన్ని స్మాల్ జీజీతో రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఇక్కడ పాడ్ కలర్ అనేటటువంటిది గ్రీన్ కలర్, ఎల్లో కలర్. రెండవది పాడ్ షేప్ అండి. పాడ్ షేప్ ఎలా ఉంటుందంటే ఇక్కడ సెకండ్ దగ్గరకు వస్తే మనకి పాడ్ షేప్ అని చెప్తున్నాం. ఇక్కడ పాడ్ షేప్ అనేటటువంటిది ఇదేనండి. షేప్ అంటే దాన్ని ఎలా ఫుల్గా ఉండేటటువంటిది. ఈ షేప్ ఫుల్గా ఉందనుకోండి ఎలా ఉంటుంది అనమాట. ఇది ఫుల్లీ
అంటే ఇది మళ్ళీ దేంతో ఇక్కడ ఉండేటటువంటి స్టెమ్తో ఇది బైండ్ అయి ఉంటుంది. ఇది ఫుల్లీగా ఉంటుంది అనమాట. ఇట్ షుడ్ బి షేప్ ఆఫ్ ది పాడ్ అనేటటువంటిది ఫుల్గా ఉంటే దీంట్లో మనకి సీడ్స్ అనేటటువంటివి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి. సెకండ్ క్యారెక్టర్ ఏంటి? కన్స్ట్రిక్టెడ్ మీన్స్ దట్ హ్యావింగ్ ద ఇక్కడ మనకి షేప్ ఆఫ్ ది సీడ్లో రింకిల్డ్ సీడ్స్ ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంటుంది? కన్స్ట్రిక్టెడ్ అయిపోయి అంటే ఫాల్స్ సీడ్స్ 1 or 2 అనేటటువంటి దీంట్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి పాడ్లో ఎన్ని వచ్చాయి? 2 క్యారెక్టర్స్. కలర్ ఆఫ్ ది పాడ్ గ్రీన్ కలర్, ఇట్ షుడ్ బి డామినెంట్. రెసిసివ్ అనేది స్మాల్ జీజీ. అలాగే పాడ్ షేప్ దగ్గరికి వస్తే ఫుల్ అంటే ఇది కంప్లీట్గా మనకు దీని నుంచి సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఇక్కడ కన్స్ట్రక్టర్. అండ్ లాస్ట్ ఏంటంటే స్టెమ్ క్యారెక్టర్. థర్డ్ వన్ ఏంటంటే స్టెమ్ క్యారెక్టర్. స్టెమ్ దగ్గరికి వస్తే స్టెమ్ ఆఫ్ అంటే పొజిషన్ ఆఫ్ ఫ్లవర్ యాక్సియల్లో ఉంటే కనుక యాక్సియల్ పొజిషన్ ఆఫ్ ఫ్లవర్స్. సో దీన్ని నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో ప్లేస్ అనేటటువంటిది లేక స్టెమ్. థర్డ్ వన్ ఏంటంటే స్టెమ్ దగ్గరికి వస్తే పొజిషన్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ డామినెంట్లో పొజిషన్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటటువంటిది యాక్సియల్గా ఉంటుంది. ఇక్కడ రెసిసివ్లో టెర్మినల్ ఉంటుంది. ఇది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ 3 types ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాను. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కొరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి హైబిస్కస్ రోజా సైనాన్సిస్. ఇక్కడ మీకు కనిపిస్తే చూడండి, దిస్ ఈజ్ ద టెర్మినల్. ఇది టెర్మినల్ అంటే మనకి ఇక్కడ ఏం చెప్తామంటే మెరిస్టెమ్ అనేటటువంటి చెప్తాం. ద మెరిస్టెమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఇట్ ఈస్ ద ఎపికల్ పోర్షన్, ఇట్ ఈస్ ద టెర్మినల్ పోర్షన్ ఆఫ్ ది ప్లాంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ మెరిస్టెమ్ దగ్గర కనుక వస్తే ఇక్కడ చివరి వస్తే కనుక దట్ ఈస్ ద టెర్మినల్ అంటే దాంతో ఎండ్ అనమాట. ఈ మధ్యలో వచ్చింది చూసారా, దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఇప్పుడు యాక్సియల్ ఫ్లవర్స్. అంటే ఇక్కడ యాక్సియల్ ఫ్లవర్స్ ఎక్కడ వస్తాయి అంటే మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే ఈ స్టెమ్కి లీఫ్కి మధ్యలో వచ్చేదాన్ని యాక్సియల్ ఫ్లవర్ అంటాం. సో దీన్ని ఇలాగే ఉంచితే టెర్మినల్ చూడొచ్చు ఇప్పుడు మీరు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే టెర్మినల్. ఈ టెర్మినల్ చూడండి లీస్ట్ ఆఫ్ ది పోర్షన్ అంటే దీనికి రెండింటికి కనుక మీరు ఎగ్జాంపుల్ చూస్తే సో విచ్ వన్ ఈస్ ద డామినెంట్ అనేటటువంటిది మనకి యాక్సియల్లో, టెర్మినల్ అనేటటువంటిది రెసిసివ్. సో ఇట్ ఈస్ ద వన్ టైప్. అండ్ అనదర్ టైప్ మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కూడా ఎలా అంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ టెర్మినల్. చూసారా? నెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, స్టెమ్ యొక్క పొజిషన్ ఆఫ్ ది స్టెమ్లో 2 kinds చూస్తున్నాం. ఒకటి యాక్సియల్ అంటే ఇది ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చేటటువంటిది. టెర్మినల్ అంటే లీస్ట్ పోర్షన్లో వచ్చేదాన్ని టెర్మినల్ అని పిలుస్తాం. అండ్ లాస్ట్ వన్ ఈస్ ద హైట్ ఆఫ్ ది స్టెమ్. అండ్ దీంట్లో లాస్ట్ వన్ హైట్. అండ్ ఈ హైట్ అనేటటువంటిది దేని బేస్ చేసుకుంటుందంటే టాల్ ప్లాంట్ మీన్స్ 6.7 feet. 6.7 feet. Short plant, that means dwarf plant 1 feet. Dwarf ఇది 1 feet అండి. సో ఈ సెషన్లో నేను మీకు ఏం కంక్లూడ్ చేస్తానంటే మెండల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెండల్ తీసుకునేటటువంటి ఫస్ట్ వన్ ఇస్ ద క్యారెక్టర్ అనేటటువంటిది ఎయిదర్ మార్ఫలాజికల్గా కానీ లేదంటే బయోకెమికల్గా కానీ లేదంటే ఫిజికల్గా కానీ దీంట్లో ఉండేటటువంటి ఎనాటమిల్గా కానీ మనం స్టడీ చేయడానికి ఈ ప్లాంట్స్ నుంచి మనం ఈ యొక్క జెనెటిక్స్ని మనం స్టడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి మెండల్ తీసుకున్న ప్లాంట్ పైసమ్ సటైవమ్ అనేది తీసుకున్నాడు. సో ఇందులో 7 క్యారెక్టర్స్. ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ పీ ప్లాంట్. ఫస్ట్ సీడ్లో రౌండ్ షేప్ ఉంటే డామినెంట్ అన్నాం, రింకెల్ షేప్ ఉంటే రెసిసివ్ షేప్. కోట్ కలర్ దగ్గరికి వస్తే అది ఫుల్గా ఉంటే కనుక అంటే కోట్ అనేటటువంటిది గ్రే కలర్ ఉంటే డామినెంట్, వైట్ కలర్ ఉంటే రెసిసివ్. కాటిల్డాన్ అనేటటువంటిది ఎల్లో డామినెంట్, గ్రీన్ రెసిసివ్. పాడ్ షేప్కి వస్తే కన్స్ట్రక్టెడ్ అంటే ఫుల్గా మనకి ఫామ్ అయి ఉంటే కనుక గ్రీన్ కలరు, ఇక్కడ ఎల్లో ఉంటే కనుక రింకిల్డ్ అనమాట. షేప్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టెడ్ అంటే ఫుల్ ఫామ్లో ఉంటుంది, ఇక్కడ రింకిల్డ్ అంటే ష్రింకేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద స్టెమ్ దగ్గరికి వస్తే 2 పొజిషన్ ఆఫ్ ది
ఆల్రెడీ మీకు చూపించాను. పొజిషన్ ఆఫ్ ది ఫ్లవర్స్లో ఈ ఫ్లవర్స్ ఇక్కడ మనకి యాక్సియల్గా కనిపిస్తే కనుక ఇది డామినెంట్ అని చెప్పాను, టెర్మినల్గా కనిపిస్తే ఇది రెసిసివ్ అని చెప్పాను. అండ్ లాస్ట్ పొజిషన్ హైట్ ఆఫ్ ది ప్లాంట్ యొక్క హైట్ అనేది టాల్గా ఉందనుకోండి 6.7 feet ఉంటుంది, డ్వార్ఫ్గా ఉందనుకోండి 1 feet ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అనేది నేను మీకు వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.